కలిగిన ఆశీర్వాదాలు కానీ, నీకు కలిగిన దీవెనలు కానీ, నీ ఆత్మీయ స్థితి కానీ పాడైపోకుండా ఉండాలంటే నీ దేహం అంతటికీ కూడా, నీ ఆత్మీయ జీవితం అంతటికీ కూడా నీ నోరుని భద్రంగా కాపాడుకోగలిగితే నీ సొత్తు అంతా జాగ్రత్తగా ఉంటుంది. చెప్పలు కొడుతూ గణపరచని గట్టిగా. నాశనం అనేది నీ కొమ్మంలోకి రాలేదు. ఈ రోజున మీరు పలకండి నోడుతో, నాశనం రాకుండా ఆశీర్వాద మాటలు పలకడం నేర్చుకోండి, దీవెన మాటలు పలకడం నేర్చుకోండి. ఒకవేళ ఏదైనా ఉత్సాహం ఎక్కువైపోయి, కొంతమందికి ఉల్లాసం ఉత్సాహం ఎక్కువైపోయి ఏం చేస్తారు తెలుసా? ఊరికనే శాపవచనాలు పలికేస్తారు, ఊరికనే బూతులు మాట్లాడతారు, ఊరికనే శపితాలు మాట్లాడతారు. నేను చెప్తున్నాను, నీది కాపాడుకోలేని నోరు కనుకే నాశనం వస్తుంది. అదే ఏ యొక్క శాప శపితమైన వచనాలు రాకుండా నీ నోరుని కాపాడుకోగలిగితే, నీ నోరుని కాపాడుకోగలిగితే నీ ఆశీర్వాదం ఉంటుంది. పాడు అనే మాట వినబడకుండా నిత్యము నిరంతరము ఆశీర్వాదము దీవెనలు నీ కుటుంబంలో, నీ ఇంట్లో నిలవబడగలగాలి అంటే నోరుని జాగ్రత్తగా కాపాడుకోండి. స్తోత్రం చెప్పండి.